జగన్ గారి 5 ఇయర్స్ పరిపాలన మీకు ఎలా అనిపించిందండి? ఇంకేం లేదు బ్రో. అమ్మ ఒడి, నాడు నేడు స్కూల్ నుంచి ఎలా ఉన్నాయి బ్రో? అదైతే బాగుంది నిజంగా. అంటే అమ్మఒడి బాగుంది, ఆయన ఇచ్చే స్కాలర్షిప్ బాగున్నాయి మాకు. అంటే ఇప్పుడు మేము ఇంజనీర్ చేస్తున్నా, ఇప్పుడు బాగున్నాయి. బట్ ఇంకా పైన సరే నేను ఇన్స్ట్రుమెంట్స్ ఇవ్వలేదు ఆయన. వాలంటరీ వ్యవస్థ ఎలా ఉంది బ్రో? మంచిగానే ఉంది బ్రో. బట్ వాళ్ళు ఇంటింటికి వచ్చి అన్ని అందిస్తున్నారు బాగా. సో టీడీపీ జనసేన మరి లాస్ట్ టైం 24 సీట్లు వచ్చాయి. మరి ఈసారి 175 కి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? చెప్పలేము. సో చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? ఆయన అభివృద్ధి చేస్తారు బాగా. ఆయన మొత్తం మైండ్ మ్యాపింగ్. సో టీడీపీ వస్తాయి. ఈయన ఇంకా యూత్ కాబట్టి ఓవరాల్ ఒక మాట నెక్స్ట్ టైం ఎవరు అనుకుంటున్నారు? జగన్ ఈయనే టీడీపీ అంటే టీడీపీ జనసేన పొత్తుతో వస్తుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది బ్రో? కొంచెం మంచిగానే ఉంది. కొంచెం డెవలప్ అవుతుంది అనుకుంటా ఏపీ కూడా. సో సార్ ఏపీ అది. మరి జగన్ గారి 5 ఇయర్స్ పరిపాలన మీకు ఎలా అనిపించిందండి? ఇంకేం లేదు బ్రో. చెప్పండి, ప్రాబ్లం లేదు. అంతే ఏం లేదు. రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది? మా సైడ్ అయితే అసలు ఏం బాగాలేదు. మాది ఆధునిక సైడ్. సో అంటే ఏం బాగాలేదు. ఇప్పుడు ఏమన్నా మారొచ్చేమో అంతే ఇప్పుడు. సో జగన్ గారు ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు కదా, మరి యూపీఎస్సీ ప్యాటర్న్ లో నిజంగానే ఇచ్చారనుకుంటున్నారా? అది కూడా తెలియదు నాకు కూడా. బట్ మాకైతే ఇంతవరకు ఏం రాలేదు. చూడదు. ఓకే. సో గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏవైతే హామీలు ఇచ్చారో, సో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చారో, సో ఎవరి పరిపాలనలో ఎవరు కరెక్ట్ వాళ్ళ హామీలు నెరవేర్చారు అనుకుంటున్నారు? యాక్చువల్లీ అంటే నేను ఆయన ఇచ్చే హామీలు ఆయన పాటిస్తున్నాడు టీడీపీ అధినేత. ఈయనైతే ఇంకా పాటిస్తలేడు. సో ఆయన వదిలేసి నేను పాటిస్తే బాగుంది అనిపించింది. కొన్ని లైక్ అన్న క్యాంటీన్ తీసేసాడు. సో అలా కొన్ని పాటిస్తే బాగుంది అనిపిస్తుంది. సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు, చేశారా? లేదు.